ప్రియులారా, నేను డాక్టర్ ఎస్ఎం నాయుడు, ప్రొఫెసర్ ఎఫ్రాయిం అంటారు. ఈ వర్తమానాలు ఎవరికి తెలుసా? కేవలము నా మనవలకి, నా కొడుక్కి, నాకు ప్రియమైన నన్నే నమ్మి, దైవజనుడిగా నమ్మి నన్ను వెంబడించే నా శిష్యులకు. అయితే నా మాటలు అప్పుడప్పుడు రఫ్గా ఉంటుంది, కోపడినట్టుగా ఉంటుంది. ఇది ఎవరికి కోపడుతున్నాను? నా మనవలు కోపడుతున్నాను. నా తర్వాత నా వంశవృక్షంలో వస్తారే వాళ్ళు కోపడుతున్నాను. గద్దెస్తున్నాను. ఎవరు గద్దెస్తున్నాను? వాళ్ళు గద్దెస్తున్నాను, అందరినీ కాదు. అయితే ఇది ఉదాహరణకి ఆ ప్రవక్తలందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రవక్తలు ఆ ప్రజలు హెచ్చరిస్తున్నారు. వాళ్ళ భూభాగం గురించి, వాళ్ళ ప్రజల గురించి, వాళ్ళ తాత ముత్తాతల గురించి, వాళ్ళ వంశవృక్ష గురించి చెప్పుకుంటుంటారు. కానీ వాళ్ళు ఆగిపోయిందా? సాక్షాత్తంగా మనకు కూడా అన్యులు కూడా ఇస్తున్నాడు. అలాగనే నేను చెప్పే ఈ వర్తమానాలు కేవలం నా మనవలకి, నన్ను నమ్మి పంపించే శిష్యులకి, మీకు సాక్షాత్తు మీరు అంచేత ఇదేంటిది దైవజనుడు అయితే అలా కోంపడవచ్చా, ఇలా చిరాపడవచ్చా, వృద్ధుడు కదా ఇలాగనా అని రకరకాలుగా ఉండొచ్చు మీకు, అర్థమైందా? కానీ వద్దు. ఇది ఎవరికిది? గద్దించి మిమ్మల్ని గద్దించే అధికారం నాకు లేదు. నేను ఎవరిని గద్దిస్తున్నాను? ఎవరైతే నా గద్దింపుకు లోపడతారో వారిని గద్దిస్తున్నాను. అర్థమైందా? ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇది నా సలహా. చూడండి, సరే, ఇర్మియాలో 3:15 చదువునాయనా. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, నాకు ఇష్టమైన కాపర్లను నీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును నేలుదురు. జ్ఞానంతో అంటే ఏ జ్ఞానము? పైనుండి వచ్చిన జ్ఞానము, దైవ జ్ఞానం. వివేకం అంటే వివేకం ఏలుతారబట్ట. ఏలుతారంటే రూల్ అంటే పరిపాలిస్తారంటే నడిపిస్తారు అర్థం. అందుకని ఎబ్రీ పత్రికలో 3:17లో చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయుతున్నారు కనుక వారికి దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని లోబడి ఉండేటట్టు. ఎవరికి? నాయకుడు. నడిపించేవాడే అర్థం. నడిపించేవాడు ఎవడై ఉండాలి? నియమింపబడిన వాడే ఉండాలి. ఇప్పుడు ఈవేళ జూమ్ వచ్చింది కదా, జూమ్ అని వచ్చే ఇవన్నీ కదా. నా ప్రాక్టికల్ చూస్తాను. ఆటో డ్రైవరు ఒక జూమ్ ఓపెన్ చేసుకున్నాడు, ఆటో వాంట్ ఒకటి జూమ్ ఓపెన్ చేశాడు, టైలరు ఒక జూము, వెల్డింగ్ చేస్తుందిరా వెల్డరు ఒక జూము, రిటైర్ అయిపోయాడు ఒక జూము. ఎవరి జూమ్ ఆడితే ఎవరి జ్ఞానం అనుకుంటుంది. కానీ సత్యాన్వేషులు వేరు, సర్వసత్యాన్వేషులు వేరు. సర్వసత్యాన్వేషులు పూర్ణమైన మనసు తపన పడిపోతారన్నమాట. ఒక మాట చెప్తాను, వింటారా? మీరు నమ్మపోవచ్చు, నవ్వుతారేమో. నేను 40 సంవత్సరాల నుంచి సత్యాన్వేషినే. అయితే ఈ నెల అంటే 6వ నెల 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా నేను సాక్ష్యార్థం చెప్పే అధికారాన్ని, ఆ యోగ్యతను పొందానని పరలోకమందున తండ్రి నాకు తెలియజేస్తాను. ఇప్పుడు 40 సంవత్సరాలకి. ఇంతవరకు నేను ఏదో చెప్పాను, చేశాను అది వేరు. అటు కొంత పురుపిండి ఉంది, కొంత నాది ఉంది, కొంత ఇది ఉంది, అది ఉంది, అంతా ఉంది. ఎందుకంటే నేను ట్రైనింగ్ అవుతున్నాను, అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను, 19వ తారీఖున మొన్న 19వ తారీఖున 8వ రోజున, ఈ రోజున నేను సున్నతి పొందాను. ఏది? హృదయ సున్నతి. సత్యమే చెప్తున్నాను. ఎందుకో నాకు కళ్ళాటి నీరు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే చెప్తానండి. నా గురించి నేను ఆలోచించవచ్చు. నాకు సమాజం దగ్గరలో ఉన్నాను కదా, మరి నాకు వృద్ధాప్యం రాబోతుంది కదా, నాకు తెలివి తప్పచ్చు, ఏమో చెప్పలేం కదా. అప్పుడు నన్ను ఆదుకొని వారు ఎవరు? ఒకవేళ నేను కాలకృత్యాలు బట్టల్లో చేసుకునుకో, నన్ను అసహించుకోకుండా నన్ను దేవుజుడిగా చూసి నాకు సేవ చేస్తే దేవుని సేవ చేసినట్టు భావించి సంతోషంగా చేసేవాళ్ళు ఎవరా అని నాకు వ్యాధులు కలిగి కళ్ళాటి నీరు వచ్చి యథార్థం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అనాథగా ఉన్నాను, దిక్కుమారుడు వాడిగా ఉన్నాను. నాకు తెలుసది. నేను కళ్ళాటి నీరు వచ్చి నేను ప్రార్థన చేసుకుని, తండ్రి వృద్ధాప్యంలో నేను ఏమో చెప్పలేం కదా, ఆ టైంలో నన్ను ఆదుకోందుకి, నా కాలకృత్యాలు ఒకవేళ కాలకృత్యాలు కానీ మంచమే చేస్తే నాకు పరిచయం చేయడానికి
నాకు ఎవరినైనా పంపించి తండ్రి అని ప్రార్థించిన యథార్థం చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళే ఉండాలి? ఎందుకు భక్సింగ్ అంత వాడికే ఆఖరికి 10,000 సంఘాలు కట్టాడు. ఆఖరికి వారికి ఎవరు అవ్వలేదు. ఆడవాళ్ళు అయినారు. ఆడవాళ్ళు నేను చూశాను, కళ్ళారు చూశానండి. ఒక 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 అమ్మాయి ఆమె కూర్చోబెట్టి ఎలా తిప్పుతుంది అన్నమాట. ఇలాగా దాని మీద ఇలా తిరుగుతుంది. ఏమో నా చేతి ఎలా కొడుతుంది ఎవరు తెలుసు. అది ప్లాన్ చేసుకుని ఈవేళ ఎందుకు అనుకోకుండానే ఏడ్చాను. అనుకోకుండా ఆనందంగా ఉన్నది. గాయపరిచాడు అది ఆ మాట. మళ్ళీ నాకు ఒక నిర్ధారణ దొరికింది. బాబు 97 నేను అనుకుంటాను కీర్తన 97 11 చదివినైనా ఇది ఒక ఆనందం దొరికింది మరి నాకు. ఏమో నన్ను ఎవరు నా పరిస్థితి ఏంటి చాలా వేల మంది అన్నయ్య అన్నవాళ్ళు, డాడీ అన్నవారు, తాతయ్య అన్నవారు, వేల మంది ఎవరు పెద్దవాళ్ళు అయిపోయారు. ప్రతివాడు ఎవడు బోధ ఆడు చేసుకుంటాడు, ఎవడు తోగనాడు నడుస్తాడు, ఎవడు నీతి ఆడి 97 11. నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. అంటే నేను యథార్థవంతుడైన పక్షంలో నేను ఆయన దృష్టిలో నీతివంతుడైతే నా కొరకు ఏముంది బాబు? యథార్థ ఏముంది? ఏందని మరొకసారి చదివినారు? ఆనందమును యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. ఆనందము నీతిమంతుల కొరకు వెలుగును. వెలుగు అంటే నేను ప్రేయర్గా చెప్తున్నాను. నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నాకంటే వాళ్ళకి నమస్కారం పెట్టి చెప్తున్నాను. ఆయనలారా ఈ రోజున నాకు ఆ కన్నీరు నేను కార్చలేదు. అది వచ్చేసింది అలాగా. నేను ఆ కోసమే చూసి తండ్రి నేను ఒక అనాథని, దిక్కులేనివాడని, నాకు నువ్వే దిక్కు, నన్ను వృద్ధాప్యమందు ఆదుకొనివాడు నువ్వే, వృద్ధాప్యమందు ఎత్తుకొనివాడు నువ్వే అని ప్రార్థన చేసుకుంటే నాకు తెలియని తలపుగానే నేను ఒక ఆత్మచేత నింపబడ్డాను. అంటే ఒక విధంగా చెప్పంటే నేను హృదయ సున్నతి పొందాను 8వ రోజున. కిందటి వారము నేను పుట్టిన దినము, ఇప్పుడు 8వ రోజున సున్నతి పొందిన దినము. నేను స్వచ్ఛమనే చెప్తున్నాను నాయనలారా. ఒకవేళ నా వర్తమానం విని ప్రేమతో నాకు మళ్ళీ వర్తమానాన్ని మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టి మీరు చెప్పింది లేఖనానుసారం కాదు అని నన్ను మీరు ఎవరైనా సరి చేస్తే నేను మీకు కృతజ్ఞత చూపించగలను. కట్న కానుకతో సత్కరిస్తాను బాబు, యథార్థం చెప్తున్నాను. నాకు ఒక మతం కానీ ఒక సంఘం కానీ ఏం అక్కలేదు బాబు. నాకెందుకు బాబు, నాకెందుకు? ఏ విధము చేతైనా నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడిని సంతోషపరచాలి. ఆయన ప్రేమకి నేను యోగ్యుడు అవ్వాలి. ఆయన కృపకి నేను పాత్రుడు అవ్వాలి. యథార్థం చెప్తున్నాను ఆయన. ఒకవేళ మీకు ఎవరినైనా క్షమించు. నా అనుచరులు అనేక మంది ఉన్నారు, అనేక మంది, వేల మంది మీద కాదు, 100 మంది కాదు కదా. ఎప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి, 80వ సంవత్సరం 1980 నుంచి కదా. వాళ్ళందరికీ ఎవరికైనా తెలిస్తే డాక్టర్ని మీకు ఎవరికైనా కీడు చేస్తే క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే తప్పు చేసేవాడట, తప్పు చేసేవాడు తప్పు ఎవరికైనా చేసిన వాడికి దోషుడట. వారికి నేను 2 చేతులు జోడించి నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఒకవేళ వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే, నేను ఎవరికైనా బాక్యం ఉన్నానంటే నన్ను సమాజంలో పెట్టి నాకు ఫలానా బాక్యం ఉన్నాను అడగండి. ఎందుకంటే నేను బాకీగా ఎవరికి రుణపడకూడదు. నేను రుణపడి నేను వృద్ధాప్యంలో నేను కన్ను మూయకూడదు. అద్వైతమైనా ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించి మాట్లాడలేదు. ఇజ్రాయెల్ భూభాగాన్ని ఈనాడు పాలస్తీనా గురించి, ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ భూభాగం గురించి ముందుగా జకర్యా గ్రంథంలోను యోవేలు గ్రంథంలో రాయబడింది. ఇది చాలా దాని గురించి అంత ప్రపంచం అంతా అక్కడ నానా రకాలుగా అది తలనొప్పి అయిపోతుందట. అది సమస్య అంత. ఆ సమస్య ఎవరి వల్ల? యునైటెడ్ స్టేట్స్ వల్ల అవదు కదా, యునైటెడ్ నేషన్స్ అవదు కదా, ఎవరి వల్ల అవదు కదా, ఎవరి వల్ల అవదు. ఎవరి వల్ల అవుతుంది? ఆ సమస్య కలిగించింది ఎవరు? ఆ తండ్రి. కాబట్టి ఆ సమస్యను పూర్తి చేసేది ఎవరు? ఆ తండ్రి. నేను మాత్రం చెప్తాను కదా, ఈ రోజున ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరందరూ సాక్షులు, మీరు సాక్షులు. ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్రాలను, నక్షత్ర మండలాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త తండ్రి
నేను తెలిసి తెలియక నీ సన్నిధిలో నాయన నేను అపరాధాలు చేసి ఉన్నాను, తప్పులు చేసి ఉన్నాను, పాపం చేసి ఉన్నాను. శరీరరీతిగా మానసికంగా మానసికంగా చేశాను, శరీరంతో చేశాను, అన్ని రంగాల్లో తప్పు చేశాను. నన్ను క్షమించము యెహోవా నీ పరిశుద్ధ నామములో అని ప్రార్థన చేసుకున్నాను. ఆ తండ్రి నాకు శాంతి సమాధానం ఇచ్చాడు. అంచేత ఇది తప్పు అని చెప్పే కంటే ఇది ఎందుకు లోకల విరుద్ధమో నేను ఈ మెసేజ్ విని మరలా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ కాదు వీడియో మెసేజ్ పెట్టండి, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను సరి చేసుకుంటాను. లేక ఇది కాదు నాయన అని చెప్తాను. అర్థమైంది నాయన. నేను ఎవరికి అందరికీ నాకెవరు శత్రువు లేరు బాబు. ఎందుకో ఆ పరలోకం తండ్రికి శత్రువు ఎవరు చెప్పు? శత్రువు ఎవరు? మరి దైవాత్మ గల వారికి శత్రువులు ఎవరు? ఆ వెలుగుతో వెలిగింపబడిన వారికి శత్రులు ఎవరు? ఆ ఆత్మతో నింపబడిన వారికి శత్రులు ఎవరు? ఆ అగ్నితో మనుషుల వారికి శత్రులు ఎవరు? నో, నథింగ్ నథింగ్ నథింగ్. ఏదో ఆనందం. నా దగ్గర నుంచి సుమారు మరి ఎప్పుడు 40 అంటే 35 సంవత్సరాల నుంచి ఒక శిష్యుడు ఉండేవాడు. వాడికి బహుదూర్ అని పేరు పెట్టాను. వాడికి మనవడు పుట్టాడు. బహుదూరు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. 35 సంవత్సరాల నుంచి సబ్బాత్ చెబుతూ బోధిస్తూ ఇప్పుడు నోవాయిడ్ అని ఒకటి ఉంది. అందులోకి వెళ్ళి సబ్బాత్ అక్కర్లేదు అని బోధించడం, అందులోకి అతో సవాసం వేశాడు. నేను చాలా బాధ అయిపోయింది. అరే ఈ నోవాయిడ్ వాళ్ళు అనేకులను పరలోకం నుండి తండ్రి యొక్క నుండి తప్పించుతున్నారే. ఏదో రబ్బీని అడ్రస్ పెట్టి రబ్బీ చెప్పేది 7, ఈయన చెప్పేది 3, మొత్తం 23 ఇవన్నీ చెప్పి ఒక వలగా పన్ని అనేకులు తప్పిస్తున్నారని బాధ వచ్చింది. అయితే ఉదయం వాళ్ళ కోడలు ఒకడే కొడుకు, ఆ కొడుక్కి తాతబాబు అని నా పేరు పెట్టారు. ఒకసారి ఆలోచించండి, నా పేరు పెట్టారు. ఆడి కొడుకు పుట్టాడు. ఇంతకుముందు మరి అక్కడ అంతుంటే కదా నోవాయుడు అంత సమాసం అయిపోయింది కదా. ఉదయం ఫోన్ చేసి ఆ కుదురు తాతయ్య ఏం పేరు పెట్టమని పేరు అడిగారు. పలానా పేరు ఎఫ్రాయిం అని నా పేరుతో వచ్చేటట్టు పెట్టమని అలాగే అన్నారు. ఎఫ్రాయిం అని పెడుతున్నారు. 8వ రోజు సున్నత చేయించి మళ్ళీ ప్రార్థిస్తుంటే నాకు ఎంత ఆనందం అయిపోయిందో, ఏదో తృప్తి అయిపోయింది నాకు. ఇంచేత అదంతే నాకు ఆనందం. మీరు డబ్బు ధనం వల్ల దేని వల్ల కాదు, కానీ మీరు నాతో పాటు ఆ పరలోక తండ్రిని ఆయన పరిశుద్ధనంలో ప్రార్థన చేస్తుంటే అది ఆనందం. ఒక్కడు చేసిన పని ఫలించిన ఎడల జీతము పుచ్చుకును, కాల్చివేయబడిన నష్టములను. ఇప్పుడు అనేక వేల మందికి బాప్తి యశ్వామేశ్వరములు ఇచ్చాను. తర్వాత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఈ యశ్వామేశ్వ నుంచి కంప్లీట్గా సర్వసత్యంలోకి నడిపిస్తున్నాము. అయితే బహు తక్కువ మంది అయిపోయారు, అక్కడక్కడ ఆగిపోయారు, ఆ పర్వతం ఎక్కలేకపోయారు. అయితే ఈ తక్కువ మంది అయినా సరే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఏమి కాదు, చెదరగొట్టించాడు తండ్రి, కొడుగొట్టివాడే తండ్రి, గాయపరిచేవాడు తండ్రి, పుడ్చేవాడే తండ్రి. అర్థంగా? అంచేత నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించేవారు, నన్ను వెంబడించేవారు, నాకు సహకరించేవారు, అర్థమైందా, నా వారు అన్నవారు అందరినీ కూడా నేను ఆ నిత్యరాజ్యంలో నేను చూద్దును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు డబ్బు ధనం మేడ ఇచ్చారగో, ఇది నాకేం ఉపయోగం? నాకు తిన్నంది లేదు, ఉన్నది అది మీకే. కానీ అది ఇక్కడే ఉంటుంది. నేను పెద్ద ఆశ్రమం స్థాపించాను, పాలకొల్లులో స్థాపించాను, విశాఖపట్నంలో స్థాపించాను, గుంటూరులో స్థాపించాను, ఏలూరులో కూడా ఒక 6 ప్లాట్లు కొని అక్కడ స్థాపించాలనుకుంటాను. ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, కానీ ఇవన్నీ ఇక్కడ రావు అక్కడికి. కానీ మీరు నాతో పాటు ఆయన రాజ్యంలో మీరు చూడగలిగితే అప్పుడు నాకు ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించి తిరుపతిలో వారు నక్షత్రంలోనే ప్రకాశించారు. కాబట్టి నా గురి, నా లక్ష్యము నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా, నా ఇంటి వారితో పాటు, నా మనవులతో పాటు మిమ్మల్ని కూడా రాజ్యంలో చూడాలని ఆయనలో ఆరాధిస్తున్నాను. పరమదానికి స్తోత్రం. అంతే తప్ప మీ దగ్గర డబ్బు కానీ, ధనం కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఘనత కానీ, ప్రత్యేకత లేకపోతే గుర్తింపు కానీ పొందాలని అది వదిలేసుకున్నాను బాబు. నాకెందుకు బాబు గుర్తింపు?
నాకెందుకు బాబు డబ్బు, నాకెందుకు బాబు పేరు ప్రతిష్ట, అద్వైత ఎందుకో తండ్రి నన్ను నన్ను తిరిగి జన్మింపజేశాడు. ఎప్పుడు 8 రోజుల క్రితం. ఇప్పుడు సున్నతి నా ఉదయాన్ని సున్నతి అయింది. పర్వతాన్ని స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ భూభాగాన్ని అది అబ్రహాము అల్మండుగురి కొడుకులు ఏ కొడుకు ఇచ్చినారు. ఈనాడు ప్రపంచమంతా కూడా ఆ భూభాగం గురించి ముస్లిమ్స్ అది మాట్లాడుతున్నారు. చూడండి యెరూషలేము అది ఇంటర్నేషనల్ సిటీ అంటే ఇంటర్నేషనల్ అంటే క్రైస్తవులకు చెందుతుంది, ముస్లిమ్స్కి చెందుతుంది, ఇజ్రాయెల్కి చెందుతుంది. ఈడేవాడు చెప్పడానికి ఆయన భూమిని ఇలా పంచుతారు. అది కూడా మీకు క్లియర్ చెప్తాను. ఈ భూభాగం గురించి మీకు చెప్తాను. ఒకటి చదువు ఆయన ఒకటి ఇది చూడండి ఆయన ప్రమాణపూర్వకంగా ఇచ్చాడు. ఎవరు సర్వసృష్టికర్త ప్రమాణం చేసి ఇది యాకోబు ఇజ్రాయెల్కి ప్రమాణం చేసి, కానీ ఈ రోజున క్రైస్తవులు ముస్లిమ్స్ వీరు ఆ పరలోక తండ్రిని అప్రమాణికుడు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలతో. ఎవరు చేస్తున్నారు చూడండి, ఏ విధంగా ప్రమాణం చేశాడు చూడండి. ప్రమాణం చేసి చూడండి ఏం చేశాడు, ఏం చేశారా, ప్రమాణం చేశాడు. చూడండి ఒకసారి ప్రమాణాలు చేశాడు. నెహెమ్యా 9:15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండ నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. ప్రమాణం చేసేటట్టే ఏం చేశాడు బాబు, ప్రమాణం చేసిన దేశము. అందులోనే నెహెమ్యా తర్వాత నిర్గమకాండం మొదలు చూద్దాం. నిర్గమకాండము 32:13 నా సేవకుడైన అబ్రహామును ఇస్సాకును ఇజ్రాయిలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో నీ సేవకుడైన అబ్రహామును ఇస్సాకును ఇజ్రాయిలు జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదననియు. ఈ సమస్త భూమి చూడండి, మొత్తం అంతా సమస్త భూమిని సంతానం ఇచ్చేదనియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు. నిరంతరము అరే నిత్యము. నాకు మతిపోతుంది. ముస్లిం బాధకులు మనగాడేమట, ఎవరది ఫజలుర్ రహమాన్కి 30 సంవత్సరాల క్రితం నా చేతినే పెళ్లి చేసి వివాహం చేశాను, ఆశీర్వదించు. అతడు ముస్లిం మతంలోకి వెళ్ళిపోయి అంటాడు, ఇజ్రాయెల్ శాపగ్రస్తులు ఆ భూమిని పరిగబడింది, తప్పిపోయిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. చూసారా, అది నిరంతరం ఇచ్చాడే భూమిని. అది చూడండి, అంటే నేను ప్రజలు రామాయణ మీద నాకున్న ప్రేమతో చెప్తాను సుమా, నేను దూషిస్తున్నాను కావచ్చు. ఐ లవ్ హిమ్ బట్ ఐ డోంట్ లైక్ హిమ్. ప్రేమించడం వేరు, ఇష్టపడ్డ వేరు. ఎందుకు ఇష్టపడలేదు, అతడు ఆ మత ముసుగులో తిరిగి ఆ ఖురాన్ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకుండా ఈవేళ అతనిది తప్పను. ఎందుకంటే ఫజలుర్ రహమాను వెళ్ళిపోయిన తర్వాత ఇందులో అదే బోధ ఆ బోధ అన్నాడు. ఖురాన్ అంతిమ గ్రంథము, మరి మహమ్మద్ గారు అది విశ్వ ప్రవక్త అని ఆ బోధ నిండిపోయింది మేడం. ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే నిజమైపోతుందట. నిండిపోయి ఆఖరికి నన్ను 9 సార్లు నువ్వు నరకారిపోతాను. ఎందుకంట నేను ఈ జోదాయుధం పాటిస్తున్నానని, యూదుల యొక్క చెంగు పట్టుకున్నానని, మరి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలన్నానని నరకానికి పోతాడట. నాతో అన్నాడే బాబు, కాబట్టి అడగండి మీరు కావాలంటే. అర్థమైందా? అర్థమైంది. ఆయనకి కూడా పంపుతాను ఇది. ఎందుకంటే ఆయన మారాలి, ముందు ఆయన మార్పు రావాలి. ఎందుకు మార్పు రావాలి? ఇది అరే రే 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 ఆ ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానం అది స్థిరము. ఆడు తప్పనివాడు, మాట తప్పనివాడు, అప్రమాణికుడు కాడు. ఆ పరలోక తండ్రి అని వాడు అతడు తెచ్చుకోవాలి, మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే నన్ను డాడీ అని పిలుస్తాడు. అంటే నా మీద ఎంత ప్రేమ అంటో చెప్పు. నేను ప్రేమతోనే చెప్తాను. ఓకే, చదువు ఆయన. నిర్గమ 32:13 చదువు. నిర్గమ చదువు ఆయన 32:13.
నీ సేవకుడైన అబ్రహాముకును ఆ, ఇస్సాకును ఆ, ఇజ్రాయిల్కును జ్ఞాపకము చేసుకును. ఆ, నీవు వారితో ఆ, ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి ఆ, నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు ఆ. వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో తోడని ప్రమాణము అది చేసి నీతోడని ప్రమాణం చేసి చెప్పినాను. ప్రమాణం చేసా లేదా బాబు? ప్రమాణం చేశాడు. మరి ఇంకోసారి అందులో ద్వితీయోపదేశకాండం 19 అధ్యాయం 8 చదివాను. ద్వితీయోపదేశకాండం 19 అధ్యాయం. బాబు నాయనా, నేను రహమాను, నేను నిన్ను దూషించను కాదుమా బాబు. నేను ఎందుకంటే ఇది ఏమిటి అని చెప్పేసి నన్ను ముస్లిమ్స్ నన్ను అడుగుతారు. అడిగితే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా. అందుకని నేను పెట్టాను తప్ప నేను జస్ట్ యువర్ ఇన్స్ట్రుమెంట్ టు మీ సో దట్ ఎంటర్ ఇన్ ద డిస్కషన్ ఆఫ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద సూజన్ ప్లేస్ అబౌట్ ఇజ్రాయల్ ప్లేస్. అది అడుగుతారు కదా. ఎలా అడుగుతారు? వాయిస్ మెసేజ్ పెట్టి అడుగుతారు, లేదా వీడియో మెసేజ్ పెట్టి. నేను వాడికి సమాధానం చెప్పని చెప్తున్నాను అంతే. మరి ఏదో నువ్వు ఒక పని పుట్టు నాకు అంతవరకు. ఎందుకంటే నువ్వు నా వాడు, ఒకప్పుడు నా వాడివే కదా. ఎందుకంటే ఓకే 19 ద్వితీయోపదేశం. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ తండ్రి అయిన యెహోవా ప్రేమించును. యెహోవాను ప్రేమించును. చూసా మరి ఒకసారి అందులోనే సంఖ్యాకాండము 16 కదా, 14-16 చదివాను. ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంచరించమని చెప్పుకొందరు. చూడండి, మోషే గారు అర్థం తండ్రి సలహా ఎత్తాడు. నాయన తండ్రి ఇలా చెప్పుకుంటారు, ప్రమాణపూర్వకంగా ఇచ్చు కదా, నీకు శక్తి లేదు అనుకుంటారని అని చెప్పుకుంటారని ఎలా ఇచ్చాడు తండ్రి? అరణ్యంలో. నాయన సహోదరులారా, ముస్లిం సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, దేవుడు ప్రమాణం చేసి తన ప్రమాణికుడు అవుతాడా చెప్పు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఈ బాధలు ఏంటి? రబ్బీని బాధలు ఏంటి? రబ్బీనికే ఉంది, ఇంకా సమయం రాలేదు. వారు ఈ రబ్బీ అబ్బజేతులు అబద్ధ రబ్బీని గురించి కూడా పడిపోవద్దు. వాళ్ళకి సమయం రాలేదు. వారికి ఇంకా సమయం రాలేదు. వాళ్ళ గురించి ఈ రబ్బీని గురించి ఏం చెప్తారు తెలుసా బాబు? వాడు చదువులైనా 29 చదవండి. ద్వితీయోపదేశంలో 29 ఈ ప్రస్తుత రబ్బీని గురించి ఏం చెప్తాను చూడండి. 29 బాబు, రబ్బీని బాధ చూడొద్దు, ప్రవక్తల బాధ. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఇస్తారు, సమయం రాలేదు. ఇంకా ఇది అన్యుల సమయం. అది మనకు అవకాశం ఇచ్చినాడు. అందుకే యెహోషువ అంటాడే, పెద్ద కుమారుడు చందు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, తెప్పపోయిన కుమారుడు ఎవరు? చందు కుమారుడు. ఎవరది? అన్యులు. అంతే. తెప్పపోయిన కుమారుడు వచ్చేసరి ఏం చేశాడు? ఉంగరం పెట్టాడు, అంటే అధికారం ఇచ్చినాడు. పెద్ద కుమారుడు దేవుడు, నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు కదా, నా ఇవన్నీ నీయే కదా చేసే మన ఆయన అన్నీ అలాగే ఇలాగే. కానీ చిన్న కుమారుడు కూడా ఉంగరం ఉందా సుమా? అర్థమవుతుందా? పోనీ చదివాను. ఏం చదివాను? సంఖ్య 32 చదివా. 14 16 అయిపోయిందా? ఇప్పుడు సంఖ్య 32 11 చదివానా? 11 12. మరి ఎవడనూ పూర్ణహృదయంతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారి తప్ప మరి ఎవడనూ చూడనేరడని ప్రమాణము చేశాను. అబ్బా, ప్రమాణపూర్వకం ఇన్నిసార్లు ప్రమాణం చేసి ఇస్తే లేదు, ఆయన అప్రమాణికుడు, ఆయన మీరు ఇజ్రాయేలు దూషించలేదు నాయన. క్రైస్తవా, ముస్లిం భాయ్, నీవు యెహోవాని దూషిస్తున్నావు, ఆయన అప్రమాణికుడు అని చెప్తున్నావు. బాగా అర్థం చేసుకో. యెహోషువ 21:47 చదువు. ఆయన 21:43. యెహోవా ప్రమాణము చేసి వారి ప్రజలకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలుకు అప్పగించెను. బాబు, వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. అర్థమైందా? ఎంతమంది ప్రవక్తలు అందరినీ అబద్ధం అంటావా? మరి ఈ ఖురాన్లో
ప్రవక్తలందరినీ నమ్మమనందు కానీ వాళ్ళ అబద్ధమని కొట్టివేయమని లేదే. ప్రవక్తల వచనం మరి యెషయా ఏమంటాడు, నేను ప్రవక్తల వచనములను ధర్మశాస్త్రములను కొట్టివేటికి రాలేదని ఆయన చెప్తుంటే మరి క్రైస్తవులు కొట్టివేయలేదా? అర్థమైందా? ధర్మశాస్త్రం కొట్టిచేయటం చూసా? అరే ఈనాడు కొత్త నిబంధన అది తయారు చేయబడింది. రోమన్ క్యాథలిక్ వారు రోమా సామ్రాజ్య నిమిత్తము ఇది తయారు చేసినారు. మరొకసారి ఇది నేను పూర్తిగా స్పష్టంగా తేటగా లేఖన వెలుగులో మీకు రుజువు చేయగలను. అవి కూడా పంపుతాను. కొద్దిగా వెయిట్, జస్ట్ గివ్ మీ టైం ప్లీజ్ టైం ఇవ్వండి. ఓకే. తర్వాత ఆదికాండంలో ఆఖరి వచ్చేద్దాం. ఆదికాండంలో 26:4 యాలయనగా మీకును మీ సంతానముకును, మీకు చూడండి ఆదికారం చెప్తాడు, మీకును మీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి, ఈ దేశములన్నీ చుట్టుపక్కలన్నీ మీ తండ్రి అయిన అబ్రహాముతో ప్రమాణం చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం విస్తరింపచేసి ఈ దేశములన్నీ మీ సంతానమునికి ఇచ్చేదను. మీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. బాబు, ఎవరి వల్ల? ఇజ్రాయెల్ జనాంగము 219 నోబెల్ ప్రైజ్ పొందారు. ముస్లిమ్స్ ఎన్ని తెలుసా? 5 + 2 7 622 రెట్లు ఉంది. ఏది ముస్లిం భూభాగం? ఒక భాగమే. ఈ ఒక భాగం నుంచి ప్రపంచమంతా అన్ని జనాలందరూ ఎక్కడైపోయి ఈ ముస్లిమ్స్ మీద యుద్ధం మీద. బాబు ఈ లోపల 14 జకరియా 14-16 చదవండి, ఒక నిత్యాన్ని చూపిస్తాను. వెళ్ళి యుద్ధానికి వెళ్ళిపోతారా నాయనా, అందరూ వెళ్తారా నాయనా, వీళ్ళందరూ రష్యా ఏకమైపోతానికి, ఇరాను ఇవన్నీ ఇది నాయకత్వం, ఇది కూడా నాయకత్వం, ఇరాన్ నాయకత్వం, లిబియా ఇవన్నీ కూడా సిరియా ఇవన్నీ బయలుదేరి అప్పుడు ఆయన తరపు యుద్ధం చేస్తాడు నాయనా. ఎవరు చేస్తాడు? జకరియా 14 చదవండి నాయనా, 14 చదవండి. ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది, అందుకు మీ వద్ద ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది, అందు మీ వద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. యాలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకును నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. ఎవరు సమకూర్చబోతున్నాడు? అయినే ఈవేళ ముస్లిమ్స్ కఠినపరిచింది అయినే, ఇజ్రాయెల్ క్రైస్తవులు అంత అయినే, అంత ప్లాన్ ఉంది అదంతా. మూడు చదువు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. యుద్ధం చేస్తాడు. ఎవరు? ఇజ్రాయెల్ కాదు, ఆయన యుద్ధం చేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కొద్దిగా రాలిపోతారు, అందరూ రాలిపోతారు మొత్తం అప్పుడు ఇజ్రాయెల్ దేవుడే మా దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడే మా దేవుడు. ప్రపంచం అంతా కూడా ఆయన తప్పు తిరుగుతారా? అదిరా తాతయ్య, అది నాకు నన్ను తెలియగలరు స్పష్టంగా తేటగా ఎప్పుడో ఏనాడో తెలియజేశాడు. ఈనాడు స్పష్టంగా నన్ను గ్రహింపజేశాడు, నన్ను పంపినాడు నీకు తెలియచేయమని. హల్లెలూయా. నన్ను పంపినవాడు, మరొకసారి చెప్తున్నాను, ఆయన నన్ను పంపినాడు తెలియజేయమని, వినిపించాడు మీకు వినిపించమని. అవి వినిలో మెరుగున నా సాక్ష్యంగా పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది బాబు యెషయా గ్రంథం 43:27 చదవండి ఆయన. యెషయా గ్రంథం 43:27 చదవండి. స్తోత్రములు తండ్రి నీకెల్లప్పుడు, స్తోత్రములు తండ్రి నీకెల్లప్పుడు, స్తోత్రములు. ఆదిలో తండ్రివి నీవే, ఆత్మస్వరూపివి ప్రియుడా. స్తోత్రములు తండ్రి నీకెల్లప్పుడు, స్తోత్రములు. హల్లెలూయా. అరే నాయనా, ఇదంతా జరిగిపోతుంది కదా. ఇది జరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే, మరి నాయన 14-16 చదువు ఆయన. అది ఏం చెప్తున్నావు ఆయన? ఏం చేసావు? 44 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. ఆయన నిమిత్తమే. అలాగనే ఒక్కడే కాదు, తప్పు జ్యేష్ఠ కుమారుడు అంటే చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఆయన నియమించినాడు,
ఆయన కొరకు ఆయనతో పాటు అన్యుల్లో కూడా కొంతమంది ఉన్నారు సత్యవాళ్ళలో. ఆ జనులు ఆయన నిమిత్తమే పుట్టిన వారు కొంతమంది ఉన్నారు. అది నా గొర్రెలు నా స్వరం విను. పన్నెండు చదువు 43 యెషయా. ప్రకటించిన వాడును ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపచేయవాడును నేనే. హల్లెలూయా. అరే బాబు, నా చేత చెప్పించాలా, మీ చేత గ్రహింపచేయాలా? గ్రహింపచేయాలంటే మీ మతంలో ఉన్నంతసేపు, మీ ముసుగులో ఉన్నంతసేపు అరే అరే తెగ పొగుడుతున్నాడు రా బాబు. హాయ్ సార్ ఎవడదా సార్ నీకు? ఎవడైనా సార్ అన్నావా నువ్వు దొంగ అనిపించుకున్నాడు. నువ్వు దొంగ. ఎందుకంటే మన అందరూ అన్నదమ్ములు, అన్నయ్య, డాక్టర్ అన్నయ్య అంతే. ఐఎమ్ నాట్ సార్ టు యూ, ఐఎమ్ యువర్ బ్రదర్. ఎవడైనా నీ చేత సార్ అనిపించుకున్నాడా వాడు దొంగ. వాడు స్వమహిమ కోరుతున్నాడు, ఘనత కోరుతున్నాడు. వద్దు, ఎవరిని సార్ అని పిలవద్దు. అన్నయ్య అంతే, అన్న తమ్మునివే. ఆయన తండ్రి పరమ తండ్రి స్తోత్రం. అంచేత అన్యుల్లో కూడా కొంతమంది ఏర్పాటు చేయబడి ఉన్నారు. వారికి మాత్రమే ఆయన యొక్క సంకల్పాన్ని తెలియజేస్తాడు. వారికి మాత్రమే ఆయన వినిపిస్తాడు. ఆయన మాత్రమే ఆయన గ్రహింపజేస్తాడు. రే బాబు మాట చెప్పట్టుగా, ఆ పరలోకం తండ్రి దగ్గర నేను వెళ్ళలేదురా. మరొకసారి చెప్తున్నాను, ఆయనే నా తెలుపు, ఆయనే నా దగ్గరికి వచ్చాడు రా యథార్థురా. లేకపోతే 40 సంవత్సరాల క్రితం ఐశ్వర్యంతో లేని డబ్బు కాదురా. నీచమైన కామ క్రోధ లోభ మోహ మదమతుడు బంధితుడై కామ పిశాచిగా దాచుడైన నా దగ్గరికి వచ్చి నన్ను విడిపించి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు చెప్పమని పంపాడు రా. హల్లెలూయా. రే బాబు, అలా చెప్పలేడు ఉట్టిదే. చూడ ఇర్మియా 26వ అధ్యాయం చదవండి సరే. అరే నన్ను పంపాడని చెప్తున్నాడు కదా, నన్ను పంపినాడు అదే. హల్లెలూయా అంతే, నన్ను పంపాడు. అంతేకాదు నాకు హృదయ సన్నతి కూడా ఈరోజే జరిగింది. నేను పుట్టినరోజు ఎప్పుడు ఆయన పూర్తిగా నాకు ట్రైనింగ్ అయిపోయింది. 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది. 19వ తారీఖుతో 19/6/2021తో ట్రైనింగ్ అయింది. ఇప్పుడు అంటే తిరిగి జన్మించాను. ఇవాళ 8వ రోజున అనగా ఇవాళ 26 బాబు, 26వ తారీఖున నేను 12 గంటల ముందే నేను తిరిగి జన్మించాను. హల్లెలూయా. హృదయ సన్నతి జరిగింది. హల్లెలూయా. చదువునా యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన 26:12. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నీ అన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. మరి అలా చెప్పలేనప్పుడు నాకెందుకు ఇది చెప్పులో? అటు ముస్లిమ్స్ మధ్య, ఇటు క్రైస్తవుల మధ్య, ఈనాడు యోధా రబ్బీల వాళ్ళ మధ్య సాక్షిగా నన్ను పంపినాడు. మరొకసారి చెప్తున్నా, యెహోవా నామములో చెప్తున్నా. హల్లెలూయా.